జై శ్రీరామ్. ఇన్ని రోజుల నుంచి మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మన హిందూ దేవీ దేవతలను నోటికి ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నారు. మన సనాతన హైందవ ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నాడు. అతడే ఈ అన్వేష్ అనే వ్యక్తి. మన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు వ్యతిరేకంగా పరిచయం చేస్తున్నాడు. అలాగే హిందూ ద్వేషి. అదేవిధంగా దీనినే అంతర్యుద్ధం అని అంటారు. అంటే వీరి ధర్మం మీద మనం ఇలాంటి యుద్ధాన్ని చేస్తే వీళ్ళు ఏదైనా నోరెత్తి మాట్లాడతారా లేదా అనేది వారి ముఖ్య ఉద్దేశం. అందుకని మన దేవీ దేవతల మీద మాట్లాడిన మాటలకు కొంతమందికి అనుకోకుండా మరణం రావడం జరిగింది. అలాంటి మరణమే అనుకోకుండా వీడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతో తేలిగ్గా మన చాగంటి గారిని, గరికపాటి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతి త్వరలో వీడి మరణాన్ని 2026లోనే బహుశా మనందరం కూడా చూస్తామేమో. అందరూ కూడా మన ధర్మం వైపు నిలబడాలి. మన ధర్మమే సనాతన హైందవ ధర్మము. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ రీల్ని ఖచ్చితంగా మీరు హిందువు అయితే 100 మందికి షేర్ చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.